హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి బ్యూటీ మేకప్తో వచ్చేసాను. అదే గెట్ రెడీ విత్ మీ. సో ఈ గెట్ రెడీ వీడియో అనేది చేసేస్తున్నాను. మై బ్యూటిఫుల్ పీపుల్, వాచ్ ఇట్. సో నేను ముందుగా మేకప్కి కావాల్సిన ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ లిస్ట్ చేస్తున్నాను. అందులో లిప్స్టిక్ అనేది రాయడం మర్చిపోయాను, బట్ నేను అది చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా నేను ఫేస్ అనేది ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్ప్రే అనేది యూజ్ చేస్తున్నాను. సీరం ఇది ఇచ్చేసి, సో ఈ సీరం అనేది మనం స్ప్రే చేసేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అనేది మనం అలా పెట్టేసుకోవాలి. డ్రై అయిన తర్వాత పాండ్స్ బేబీ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. జస్ట్ మినిమం కొద్దిగా తీసేసుకొని ఇలా ఈవెన్గా అన్ని చోట్ల మనకి అప్లై అయ్యేలాగా ఇది బ్లెండ్ చేసేసుకోవాలి. మన స్పాంజ్ ఉంటుంది కదా, బ్లెండర్, దాంతో బ్లెండ్ చేసేసుకొని ఈవెన్గా అంతా కేకీ టైప్లో ఉండకుండా మంచిగా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ మేకప్కి ముందు మనం స్ప్రే చేసేసుకుంటే, లేదంటే ఏదైనా మాయిశ్చర్ యూస్ చేసుకుంటే కేకీ టైప్లో ఉండకుండా చాలా నీట్గా మేకప్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇది చిన్న బ్యూటీ టిప్ అనుకోండి. చూడండి, ఫేస్ పైన మీకు అట్లా కేకీ టైప్లో ఏం కనిపించట్లేదు కదా. సో నెక్స్ట్ వచ్చేసి నేను గ్లామ్ 21 తీసుకుంటున్నాను. ఇది కొంచెం తీసేసుకొని జస్ట్ ఇలా హ్యాండ్ పైన స్ప్రెడ్ చేసేసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఇది కూడా జస్ట్ ఏంటంటే మనకి గ్లో అనేది ఫేస్ పైన కనిపించడానికి. ఇది ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. బ్లెండర్తో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇది నెక్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఫేస్ ఒకటి నెక్ ఒకటి ఉండదు కదా. సో అందుకే నేను నెక్ కూడా అప్లై చేస్తాను. దాంతోపాటు ఇది కాంపాక్ట్ పౌడర్, నేను ఫేసెస్ కెనడా వారి కాంపాక్ట్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది కూడా మనం స్కేల్ చూసుకోవాలి. దాని తర్వాత లైనర్ అనేది అప్లై చేసినాను. జస్ట్ సింపుల్ మేకప్ అండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 5 minutesలో రెడీ అయ్యేలాగా నేను మీకు చూపిస్తున్నాను. సో లైనర్ అనేది అప్లై చేసుకోవాలి. నేను డాజ్లర్ యూస్ చేస్తాను ఎక్కువగా. ఇది కొత్తగా లైక్ బ్లూ హెవెన్ అనేది మనకి లాంచ్ అయింది కదా పర్పుల్లో. సో ఆ ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ బ్లూ హెవెన్ లైనర్, అది నేను అప్లై చేస్తున్నాను. నాకు లైనర్లో లాస్ట్కి ఒక ఎడ్జ్ అనేది ఇట్లా పైనకి చూపిస్తున్నట్టుగా నాకు అట్లా స్ప్రెడ్ లైక్ మనం అప్లై చేసుకుంటేనే నాకు అది సెట్ అవుతుంది, షేప్ ఇస్తే పైనకి. సో నేను పైన అప్లై చేసినట్టే లైనర్ కింద కాజల్ పెట్టే దగ్గర కూడా నేను అప్లై చేస్తాను, ఎందుకంటే కాజల్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా. ఫస్ట్ నేను కింద లైన్ అనేది ఇట్లా వేసేస్తాను, దాని తర్వాత కాజల్ పెట్టుకుంటాను, కాజల్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి బిందీ. సో బిందీ పెట్టేస్తే లుక్ అనేది వచ్చేస్తుంది ఫేస్కి. చూస్తున్నారా? సో ఫేస్కి బిందీ పెడితే లుక్ అనేది వచ్చేస్తుంది, నైస్. సో నెక్స్ట్ నేను శారీ అనేది కట్టుకొని మీకు చూపిస్తాను. సో ఇదండి ఫైనల్ లుక్. నేను నెక్ సెట్ వేసేసాను మెటల్ది, అండ్ హియర్ జుమ్కాస్ వేసేసాను. సో ఇది ఫుల్ లుక్, నైస్ కదా. సో ఈ లుక్ అనేది ఎలా నచ్చింది, లైక్ ఎలా అనిపించిందో నాకు కమెంట్లో తెలియచేయండి. సో ఇదండి వీడియో అనేది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share, subscribe. Thank you for watching the video.